నమస్కారం. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారిపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్రైమ్ నంబర్ 17/2026 కేసులో రెండో నిందితుడు సామిరెడ్డి భాస్కర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. మొన్న కిందటి నెల 16వ తారీఖున మన సాలూరు శాసనసభ్యురాలు మరియు గౌరవ మంత్రివర్యులు పార్వతీపురం వెళ్తున్న క్రమంలో అస్వస్థతకు గురై విజయనగరం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరిగింది. అదే రోజు వేటు న్యూస్లో మంత్రి సంజయ్ రాణి గారికి అస్వస్థత అనే ఒక క్యాప్షన్తో వేటు న్యూస్లో న్యూస్ పబ్లిష్ చేయడం జరిగింది. దాని మీద కొంతమంది నెగిటివ్గా ఒక ఆడవారికి అనరాని మాటలని పోస్ట్ చేయడం జరిగింది, కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన ఈ నెల 2వ తారీఖున కేసు రిజిస్టర్ చేశాము. 79, 196 క్లాస్ 1, 353 క్లాస్ 1, 356 బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న మా సాలూరు రూరల్ ఎస్ఐ గారు బొబ్బిలి పట్టణానికి చెందిన ముంగి వేణున అతన్ని అదుపులో తీసుకొని కోర్టునకు తరలించడం జరిగింది. అలాగే ఈరోజు సామిరెడ్డి భాస్కర్ రావు మిర్తివలస గ్రామం పాచిపంట మండలం అని అతను కూడా ఈరోజు ఎబ్యూజివ్ కామెంట్స్ పెట్టడం వల్ల ఈరోజు అతను అదుపులో తీసుకున్నాం. తాను బీపీఈడి చదువుకొని ప్రజెంటు రాజమండ్రిలో ఒక ప్రైవేట్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేసుకుంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, అందులో బీపీఈడి చదువుకొని మరి ఒక స్టూడెంట్గా ఏ పార్టీలకు సంబంధం లేకపోయినప్పుడు కూడా ఇటువంటివి అనుచిత వ్యాఖ్యలు ఒక మహిళపై చేయడం, ఆవిడ యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా ఈ వ్యాఖ్యలు చేయడం వల్ల అతను ఈరోజు పట్టుకొని రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలిస్తున్నాం. కాబట్టి అందరూ యువతకి తెలియజేయమనగా చదువుకునే కుర్రవాళ్ళు మీ యొక్క సెల్ ఫోన్ని సరైన మార్గాల్లో ఉపయోగించుకోమని మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి. ఒకవేళ మీరు చెడు మార్గాల్లో ఉపయోగించినట్లయితే దానికి ఏదో ఒక రోజు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.